జగన్ గారు పెట్రోల్ డీజిల్ పై అధిక పన్నులు వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశావు కదా. ఎన్సీబీఆర్ నువ్వు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే నీ నియోజకవర్గం కుప్పంలో 8 నుండి 10 రూపాయల ధర అధికంగా ఉంది. వాస్తవం కాదా? నేను అధికారంలోకి వస్తే తగ్గిస్తారన్న వాడివి ఎక్కడ తగ్గించావు? ఎన్సీబీఆర్ సతీష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ. అనేక సందర్భాల్లో నువ్వు చెప్పేటువంటి అబద్ధాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రించాలా, ధరలు తగ్గాలంటే ప్రధానంగా డీజిల్, పెట్రోల్ పైన ఉన్నటువంటి సుంకం తగ్గాలా అని చెప్పి అనేక సభలో నువ్వు ఊకదాటిగా మాట్లాడావు. 9 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇది కుప్పం, ఒక పక్క కర్ణాటక వస్తుంది, ఒక పక్క తమిళనాడు వస్తుంది. మరి తమిళనాడులో పెట్రోల్ రేట్ ఉంటుంది, కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఉంటుంది. నీ నియోజకవర్గంలో ఈ కుప్పంలో ఎంత రేట్ ఉంది ఒకసారి ఆలోచన చేసుకో. 8 రూపాయల నుంచి 10 రూపాయలు వ్యత్యాసం. నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు, అధిక పన్నులు వేస్తున్నారని చెప్పి తగ్గిస్తానని చెప్పావు. మరి ఎక్కడ తగ్గించినావని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకొకటి నేను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా. నేను ఈ యొక్క అధిక పన్ను పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన వేసినటువంటి అదనపు పన్ను నువ్వు 2014, 2019 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేసింది కాదా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానని చెప్పావు. నాకు అభివృద్ధి ఎక్కడా కనపడడంలా.